ఇది వచ్చేసి మనకు తెలంగాణలోని అతి పురాతన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1100వ శతాబ్దంలో నిర్మించారు. ఇప్పుడు మనకు కనిపించేది మధ్యకోట. దీన్ని ఇప్పుడు ఏకశిలా పార్క్ అంటారు కదా, ఏకశిలా పార్క్లో ఇది కనిపించేది మధ్యకోట. దాని పక్కన ఇది బోటింగ్ కూడా చేసుకోవచ్చు నైట్ పూట వస్తే. ఇప్పుడు ఇంకా బోట్ స్టార్ట్ కాలేదంటే, ఓన్లీ ఈవినింగే స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడైతే మనం భద్రకాళి టెంపుల్ దగ్గరికి వచ్చాం. వరంగల్లో ఉంటుంది ఈ టెంపుల్. సో ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే లోపల అమ్మవారు చాలా పెద్ద విగ్రహం ఉంటుందని చెప్పేసి, అండ్ ఇక్కడ బాగా ఫేమస్ కూడా ఈ టెంపుల్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనం వచ్చేసి హన్మకొండ ఆర్ వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం, బయలుదేరాం. సో ఉదయాన్నే 6:30 మనం బస్సు ఎక్కాం, రాజధాని బస్సు. ఇక్కడి నుంచి మన ప్రయాణం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుందని చెప్పారు. అంటే 3.5 hours, 160 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. 10 అన్నారు. సో చూద్దాం, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ టికెట్ వచ్చేసి వాళ్ళు మనకి రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ. సో మనకి ఆల్మోస్ట్ 370 ఏమో. ఇప్పుడు మనం అంబర్పేట కొత్త ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాం. ఈ ఫ్లైఓవర్ వచ్చాక మనకి చాలా బాగా కుదిరింది. అండ్ బస్సులో అయితే ఒక్కరు కూడా లేరు. నేను ఇంకొక 2 ప్యాసింజర్స్ ఉన్నాం అంతే. మొత్తం 3 మెంబర్స్ తీసుకొని హన్మకొండ వెళ్తే ఈ ఆర్టీసీకి ఏం వర్కౌట్ అవుతుందో చూడాలి. మనం ఇప్పుడు చూస్తుంది 1000 స్తంభాల గుడి టెంపుల్. ఇక్కడికి రావడానికి మనకు ఆటోకి అయితే 20 రూపీస్ తీసుకుంటారు బస్ స్టాండ్ నుంచి. సో ఇక్కడ ఎవరైనా మనం వచ్చినా కూడా కార్ పార్కింగ్ కానివ్వండి, బైక్స్ పార్కింగ్ కానివ్వండి, మొత్తం ఉంది. ఇక్కడికి ఎవరైనా వచ్చే వాళ్ళైతే పార్కింగ్ గురించి ఇబ్బంది లేకుండా ఏ వెహికల్ అయినా తీసుకొని రావచ్చు. ఇక్కడికి వచ్చేప్పటికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వరంగల్ హన్మకొండ వచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి ఒక సైన్ బోర్డ్ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనకు రామప్ప టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వీడియో తీయడానికి అలౌ చేయట్లా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎందుకు వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గుడి ఎప్పుడు కట్టారు, గుడి యొక్క విశిష్టత ఏంటి అని ప్రతిదీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ రాశారు ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి సో ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యి, ఇది వచ్చేసి మనకు తెలంగాణలోనే అతి పురాతన టెంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1100వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ 1000 స్తంభాల గుడి అనేది దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, ఇక్కడ 1000 స్తంభాలతో ఇంతకుముందు గుడి ఉండేది. సో గవర్నమెంట్ వాళ్ళు దాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి కొంచెం దాన్ని డిమాలిష్ చేసి, అంటే దాని పిల్లర్స్ అన్నీ మంచిగా పెట్టి ఒక దగ్గర పెట్టారు. సో దాని మీద అన్ని పిల్లర్స్ మీద కూడా నెంబర్స్ వేశారు, ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క నెంబర్. సో ఆ పిల్లర్ వైజ్గా మళ్ళీ దాన్ని సేమ్ ఇంత ముందులా కడదామని కూడా ట్రై చేస్తున్నారు. ఇది వచ్చేసి కోనేరు. ఈ కోనేరులో కూడా బాగా స్నానాలు చేసి అది చేస్తారు. 1000 పిల్లర్స్ టెంపుల్ అంటే అసలు యాక్చువల్గా ఇది వచ్చేసి ఇంతకుముందు అంటే ఒక 1 year బ్యాక్ వరకు మొత్తం ఇది పడేసి ఉండేది. మొత్తం పడేసి వాటి మీద పిల్లల మీద నెంబర్లు ఉంటాయి మనకి. సో ఇక్కడ నెంబర్లు కనబడుతున్నాయి మీకు. ఆ నెంబర్ల ప్రకారంగా మళ్ళీ అమర్చి కట్టేశారు, ఎలా ఉన్నది అలాగా 1 by 1 పిల్లర్స్ అన్నీ పెట్టేసి కట్టేశారు. సో ఇది ఇప్పుడు మనకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల. సెక్యూరిటీ గార్డ్ని అడిగి ఏదో కొంచెం అడిగి తీసుకున్నాం. సో ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి మనకు కొన్ని విగ్రహాలు అవన్నీ. ఇలా ఇంతమంది అంతా ఈ ఏరియాలో అంతా ఉండేవి. సో పడేసేసి. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ దక్షిణ వైపు చూస్తున్నాం మనం ఇప్పుడు. సో దీని చుట్టూ కూడా అసలు పురావస్తు శాఖ కిందకి వస్తుందట ఇది, అందుకని మనకు పర్మిషన్ ఇవ్వట్లేరు. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. సో ఇదే మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వస్తే పర్మిషన్ ఇస్తారు, కానీ ఇక్కడికి వెళ్ళగానే ముందు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు మమ్మల్ని.
ఇక్కడ ఎవరు కూడా పర్మిషన్ లేకుండా తీసుకోవద్దు అని చెప్పేసి. సో పర్మిషన్ కోసమని మనం ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్తే లేదండి ఇక్కడ పర్మిషన్ ఎవరు, మీరు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో ఫీజు కట్టేసి వాళ్ళు ఒప్పుకుంటే మీరు వీడియో తీసుకోవచ్చు అని అంటారు. మరి సినిమాలో ఇది ఇస్తారు కదా సార్ అని అడిగాం మనం. అవునండి, సినిమాలు వాటికి పర్మిషన్ ఉంటుంది, వాళ్ళు ముందే ఫీజు కట్టేసి తీసుకుంటారు. కామన్ పబ్లిక్కి యూట్యూబర్స్కి తీసేదానికి లేదు. ఇది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అంటే అది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే దేవస్థానం డిపార్ట్మెంట్ అయితే పర్మిషన్ తీసుకోవడానికి వాటికి ఇస్తారు, కానీ వీడియోస్ తీసుకుని యూట్యూబ్లో పెట్టుకోవడానికి. అది కూడా నేనేం చేశానంటే పొరపాటున స్టార్టింగ్ నేను యూట్యూబర్ అని చెప్పాను అనమాట. యూట్యూబర్ అని చెప్తే లేదంటే పర్మిషన్ లేదు, సో డిపార్ట్మెంట్ మీకు పర్మిషన్ ఇవ్వదని చెప్పారు. సో మనం మొత్తం రౌండ్ తిరిగేసి వచ్చాం టెంపుల్ చుట్టూ. ఇదే అనమాట. ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేసింది, మళ్ళీ పునర్నిర్మించారు. చాలా బాగా నిర్మించారు. ప్రతి పిల్లర్ మీద అప్పుడున్నటువంటి 1000 పిల్లర్లకి 1000 నెంబర్లు ఉంటాయి. ప్రతి పిల్లర్కి వాళ్ళు అటాచ్ చేసి ఉంటారు, నెంబర్ రాసి ఉంటారు. ఇప్పుడు ఈ టెంపుల్ వరకే ఉండేది ఇంతకుముందు ఈ టెంపుల్ వరకే ఉండేది. దాని తర్వాత ఇప్పుడు ఇది కూడా స్టార్ట్ చేశారు. ఇది అసలు 1000 పిల్లర్ టెంపుల్ అంటే. పార్క్లోకి వచ్చాక పార్క్లో ఏకశిలా గుట్ట అంటారు దీన్ని. ఈ గుట్ట కనిపిస్తుందా మీకు? ఇది ఏకశిలా గుట్ట అంటారు. ఈ ఏకశిలా గుట్ట వచ్చేసి కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి టైంలో నిర్మించబడింది. సో దీనికి ఒకసారి మనం పైకెక్కి ఎక్స్ప్లోర్ చేస్తే సో అక్కడి నుంచి మనం వ్యూ చూడవచ్చు. మొత్తం వరంగల్ అంతా కనపడుతుంది అని చెప్తారు వ్యూ. సో ఎక్కాలంటే మాత్రం చాలానే ఉంది. దగ్గర 100 మెట్లు అయితే ఉన్నాయి. ఇప్పటికి చాలానే ఎక్కాం. ఇంకా ఎక్కుతుంటే అంటే ఇదంతా చెడలాగా ఉంది. అంటే ఎక్కడం అంటే ఇది ఎక్కడం కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడం. ఒక్కటేసారి పెద్ద ఏదో జెయింట్ వీల్ ఎక్కినట్టు. మీకు లొకేషన్ కనిపిస్తుందా? రివర్, దీంట్లో బోటింగ్ కూడా అవి కూడా ఉంటాయంట. సో ఇక్కడ నుంచి సగం ఎక్కితేనే చూడండి మొత్తం సిటీ ఎట్లా కనిపిస్తుందో. పార్క్ అంతా ఆల్మోస్ట్ మనమైతే చివరికి వచ్చాం. ఇంకొంచెం ఎక్కేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనకు కనిపించేది మధ్యకోట. దీన్ని ఇప్పుడు ఏకశిలా పార్క్ అంటారు కదా. ఏకశిలా పార్క్లో ఇది కనిపించేది మధ్యకోట. దాని పక్కన ఇది బోటింగ్ కూడా చేసుకోవచ్చు నైట్ పూట వస్తే. ఇప్పుడు ఇంకా బోట్ స్టార్ట్ కాలేదంటే, ఓన్లీ ఈవినింగే స్టార్ట్ అవుతుందంట. సో చిల్డ్రన్ ఎవరైనా పిల్లలతో పాటు ఫ్యామిలీ కనుక వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బోటింగు, కింద గేమ్స్, పిల్లలు ఆడిపించుకోవడానికి గేమ్స్, ఇలా అన్నీ ఉన్నాయి. సో ఫుల్ అంటే ఒక రోజంతా టైంపాస్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఇది మధ్యకోట అని చెప్పా కదా. దాని తర్వాత దీన్ని పడమర కోట అంటారంట. సో ఇది మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా పడమర కోట. మనం ఏకశిలా గుట్ట ఎక్కిన తర్వాత ఇది పడమర కోట అంటారు. ఇది వచ్చేసి ఇక్కడ మనకు కనిపించేది ఆ గేమ్స్ అన్నీ ఉండేవన్నీ మధ్యకోట అంటారు. ఇది వచ్చేసి ఏకశిలా గుట్ట. సో ఎంత గాలి వస్తుందంటే మనిషి కూడా ఎగిరిపోతాడేమన్నంత గాలి వస్తుంది ఇక్కడ. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. లైక్ చూస్తుంటే ఇంకా చూడబుద్ధి అవుతుంది ఎంతసేపు చూసినా కూడా. ఇవన్నీ ఆ కాలం కట్టడాలు కాబట్టి చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ గుడి ఉండేదంట ఒకప్పుడు, ఇప్పుడు ఏం విగ్రహం లేదని చెప్పేసి అంటున్నారు. సో ఇటు వచ్చేసి మనం అటువైపు వెళ్తే పడమర గుట్ట వస్తుంది.
తూర్పు గుట్ట వస్తుంది. అటువైపు పడమర గుట్ట చూపించాయి కదా, ఇప్పుడు తూర్పు గుట్ట వస్తుంది. ఏకశిలా గుట్ట పైకి వెళ్ళడానికి కూడా దారి ఉంది. ఒకసారి పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ చిన్న హోల్లోంచి పోతే మెట్లు ఉన్నాయి. నా పర్సనాలిటీ పట్టుద్దో లేదో చూద్దాం ఒకసారి. అమ్మో చూడండి ఎలా ఉందో, ఒక్కొక్కటి మోకాళ్ళ మిట్ట కంటే పెద్దగా ఉంది. ఫుల్ చెమటలు. కనిపిస్తుందా మీకు దారి ఎట్లా ఎక్కుతున్నామో? ఒక్కసారి వెనక్కి కనుక పడ్డామంటే ఇంకటే ఇంకా ఇవి మనం వచ్చిన మెట్లు. ఒక్కసారిగా నిలువుగా ఇవాళ మొత్తం వరంగల్ హనుమకొండని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం. సో అంతా మనం మీకు చూపించినట్టు ఉంటుంది, మేము చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. చూస్తే ఇక్కడికి వచ్చాక వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేరంట లోపలికి వెళ్ళడానికి. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటేనే పురావస్తు శాఖ, వాళ్ళకి మరి ఏం డ్యామేజ్ అవుతాయి ఏంటో మరి వాళ్ళ రూల్స్ వాళ్ళవి. సో అలౌ చేయరంట, ఎక్కడ కూడా వీడియోగ్రఫీకి అలౌ చేయరంట. మామూలు ఫొటోస్ అవి తీసుకుంటే తీసుకోవచ్చు కానీ వీడియోస్ నాట్ అలౌడ్ అంట. సో ఇది గమనిస్తున్నారా? ఇప్పుడు మనం ఈ గుట్ట ఎక్కాం. గుట్ట ఎక్కాక ఒక్కొక్క బండ చూడండి. సో ఈ కాలంలో ఇలాంటి బండలు తీసుకురావాలంటే పెద్ద క్రెయిన్ కావాలి. ఆ కాలంలో వాళ్ళు ఎలా తెచ్చుంటారు? ఎంత నైపుణ్యత గల కళ ఉంది వీటి మీద. చెక్కటం కూడా చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాగా ఎలా చెక్కి పెట్టినారు. అంటే ఇవన్నీ పగిలిపోయినాయి కాలక్రమేణా ఇలా. అందుకనే మా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి రానివ్వంది. సో ఇలా పగలగొట్టి అన్ని డ్యామేజ్ చేస్తారని చెప్పేసి. నైట్ పూట వస్తే చాలా బాగుండేదేమో. అంటే ఇంకా లైటింగ్ ఇదంతా ఉంటుందంట. ఈ బోటింగ్ ఇదంతా లైటింగ్ వేసి బోటింగ్ చేపిస్తారంట. ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అఫోర్డబుల్గానే ఉన్నాయి. నేనైతే కనుక్కోలేదు, 40-50 రూపీస్ ఉంటుందని అన్నారు పర్ హెడ్. సో మామూలుగా జనరల్గా చెప్పారు. అంటే నేను ఎక్కడ సైన్ బోర్డ్స్ అయితే చూడలేదు, ఎంత ప్రైజింగ్ ఉన్నాయి అవి చూడలేదు, కానీ ప్రైస్ అయితే అఫోర్డబుల్గా ఉందని మాత్రం అన్నారు. ఇప్పుడైతే మనం భద్రకాళి టెంపుల్ దగ్గరికి వచ్చాం. వరంగల్లో ఉంటుంది ఈ టెంపుల్. సో ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే లోపల అమ్మవారు చాలా పెద్ద విగ్రహం ఉంటుందని చెప్పేసి, అండ్ ఇక్కడ బాగా ఫేమస్ కూడా ఈ టెంపుల్. 9 అడుగుల విగ్రహం ఉంటుందంట. అండ్ 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు కూడా ఉంటుందంట. బాగా ఫేమస్ ఈ భద్రకాళి టెంపుల్ ఈ వరంగల్లో. ఇది వచ్చేసి వరంగల్కి హన్మకొండకి మధ్యలో ఉంటుంది. కరెక్ట్గా ఈ 2 ఊర్లను కలిపినట్టుగా ఉంటుంది ఈ టెంపుల్. 200-300 మీటర్స్ నడిస్తే మనకు ఆర్చ్ వస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ మన శివపార్వతులు కూడా చూడొచ్చు. చాలా పెద్ద విగ్రహాలు ఉంటాయి కొండపైన, మీకు కనిపిస్తున్నాయా? సో చాలా ఎత్తులో ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. లోపలికి వచ్చాక ఇక్కడ గోకులం కూడా ఉంది, అంటే మనం గోశాల. ఇక్కడ గోవులు కూడా కట్టేసి ఉన్నాయి. సో మనం హిందువులు గోవులు బాగా పూజిస్తాం కాబట్టి గోవులు కూడా చూడొచ్చు మనం ఇక్కడ. ఇది వచ్చి టెంపుల్ కూడా చాలా పెద్దది. మొత్తం ఇంత పెద్ద కొండ ఉందో చూడండి, చాలా పెద్ద కొండ. ఇంత పెద్ద రాళ్ళు, ఇంత పెద్ద కొండ. ఒక్క రాయి పడిందంటే చాలు, ఒక్కడ ఉన్నాడు కింద. గుడికి వచ్చి మాట్లాడద్దు కానీ ఆ కొండ చూడగానే అట్లా అనిపించింది. చాలా పెద్ద కొండ. అట్లనే ఈ టెంపుల్కి వచ్చాక మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాం. ఇక్కడ ఇదంతా చెరువు. కనీసం ఒక 100 జేసీబీలు కలిపి ఈ చెరువుని పూడిక తీర్థలు తీస్తున్నాయి. లైక్ అంటే ఎండాకాలం కదా, లోతు బాగా చేసుకుంటే ఎక్కువ స్టోరేజ్ పెరుగుతుందని చెప్పేసి మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా మట్టి తోడుతున్నాయి అన్నీ. సో అన్ని జేసీబీలు ఎన్ని ఉన్నాయో. ఎండాకాలం కాబట్టి ఎంత చలవ పందిరి చూడండి ఎలా వేశారు. మొత్తం ఉన్న ప్రాంగణం మొత్తం, ఎంత ప్రాంగణం ఉంటే అంత. సుమారుగా ఒక 2 ఎకరాలు ఉండొచ్చాము. 2 ఎకరాలు కూడా చలవ పందిరి వేసేసారు. అంటే ఇంకా అసలు చలవ పందిరి అంటే ఇప్పుడు కాలం పిల్లలకి అసలు తెలియని కూడా తెలియదు. అంటే వుడెన్ స్లీవ్స్ తోటి వేస్తారు. అంటే ఎలా చెప్పాలంటే బొంగులు వాటిని మంచిగా చెక్కి దాంతో వేస్తారు.
సో ఇప్పుడు దర్శనానికి దారి ఇక్కడి నుంచి మనం వెళ్తే దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. మధ్యాహ్నం 4 గంటలకు కాబట్టి, అంటే ఈవినింగ్ 4 అవుతుంది ఇప్పుడు టైం. ఎవరో పబ్లిక్ కూడా లేరు, ఖాళీగా వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు. క్యూ లైన్లో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. అంటే అమ్మవారు కాబట్టి సండే ఆ టైంలో వస్తే ఫుల్ పబ్లిక్ ఉంటారనుకుంటా. ఇప్పుడు మనం థర్స్డే రోజు వచ్చాం. థర్స్డే అది కూడా మధ్యాహ్నం 4 గంటలకు వచ్చాం కాబట్టి ఇది టైం కాదు కాబట్టి ఎవరు లేరు పబ్లిక్ పెద్దగా. చాలా పెద్ద టెంపుల్. ఒకసారి ఎవరైనా వరంగల్ హన్మకొండ కనుక వస్తే కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఇప్పటివరకు మీకు చెప్పే కదా, ఇదంతా పూడిక తీర్థాలు తీస్తున్నారు స్టోరేజ్ పెంచడం కోసం అని. అది కాదంట, ఇక్కడ మాడ వీధి తయారు చేస్తున్నారంట. అంటే దేవుడు మొత్తం ఊరు చుట్టూ తిరిగి రావడానికి, అంటే ఆ చెరువు చుట్టూ మాడ వీధులు అంటే మన ఊర్లలో వినే ఉంటారు. సో ఇక్కడ రోడ్డు వేసేసి, ఇదంతా రోడ్డు, ఇలా రోడ్డు వేసేసి చెరువు చుట్టూ రోడ్డు తయారు చేస్తారంట. తయారు చేసేసి మధ్యలో వాటర్ ఉంటాయి. అంటే మాడ వీధులు అమ్మటి దేవుడు తిరిగి వస్తూ ఉంటాడు. సో అక్కడ పోయినప్పుడు, అంటే ఆ చివరికి పోయిందనుకోండి, అక్కడ ప్రజలు వచ్చేసి ఆ రథాన్ని దర్శించుకొని దండం పెట్టుకుంటారు. ఇంకొంచెం ముందు పోగానే ఆ ఇంటి వాళ్ళు అట్లా ఊరు చుట్టూ ఈ రథం తిరిగి రావడానికి తయారు చేస్తున్నారు. ఇదంతా మనం తిరిగేసి వచ్చాం. ఇప్పుడు ఆ చివరి నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఇదంతా మాడ వీధి కోసం ఆ చెరువును తయారు చేస్తున్నారు రథం తిరగడం కోసం. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది టెంపుల్ ఎంట్రన్స్. మల్లబ గణపతి దేవాలయం. ఇది వచ్చేసి ఆఫీసు. ఇక్కడ నుంచి వెళ్తే పవిత్ర పరిక్రమణం అని రాస్తుంది ఇక్కడ. పవిత్ర పరిక్రమణం అంటే మాకైతే తెలియట్లేదు అదంటే ఏంటో. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నాం. దర్శనం అయిపోయింది. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంతకు మించిన అవకాశం, ఇంతకు మించిన కళ కలిగిన అమ్మ ఇంకెక్కడ ఉండకపోవచ్చు. అంటే నాకు అట్లా అనిపించింది. 9 అడుగులు ఎత్తుంది విగ్రహం, 9 అడుగుల వెడల్పు కూడా ఉంది. కుడి చేతికి నాకు తెలిసి 8 చేతులు ఎన్ని ఉన్నాయి, ఎడమ చేతికి ఒక 4 హ్యాండ్స్ దాకా ఉన్నాయి, రకరకాల ఆయుధాలతోటి. చాలా బాగుంది. అంటే నిండు కళగా ఉంది, చూస్తుంటే చూడవద్దు అవుతుంది. సో వీడియో తీసి చూపిద్దాం అనుకుంటే వీడియో తీయడానికి వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా చేసేదేం లేక అప్పటికి ఆఫీస్లో పోయి అడిగేసి వచ్చా. ఇంకా చేసేదేం లేక ఖాళీ గుడి చుట్టూ తిరుగుతూ చూపిస్తున్నాం మీకు. ఇక్కడ యాగశాల కూడా ఉంది చూడండి, యాగశాల. ఇక్కడ ప్రతిదీ చాలా బాగుందండి. ఇక్కడ మనకు భద్రకాళి జలప్రసాదం అంటే మన తిరుపతిలో చూస్తాం కదా, అలా మినరల్ వాటర్ ఇచ్చారు. దాని తర్వాత చలవ మండపం, అన్నిటికంటే చలవ మండపం చల్లగా ఉంది. అదే ఎండాకాలం ఈ టైంలో వస్తే అసలు చూడండి కూడా చూడలేం, కాలు కాలిపోతుంటాయి. ఓవరాల్కి గుడి మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత మనం చూస్తే వరంగల్ అనే తెలంగాణలో ఒక టాప్ 10 గుడుల్లో పెట్టుకుంటే టాప్ 10లో ఇది ఒకటైతే ఉంటుంది. వాళ్ళు బొట్టు పెట్టారు అనుకోకుండా నేను ఇట్లా తుడి చేసుకున్నాను, పూజారి బొట్లు పెట్టారు ఇలా తెలుసుకోగానే అది పోయింది. సో టాప్ 10 గుడుల్లో వన్ ఆఫ్ ద గుడి ఇది. కంపల్సరీ ఈ గుడిని మాత్రం కంపల్సరీ దర్శించాలి. ఏదో గుడి మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఇక్కడ గోశాల అని చెప్పాను. గోశాలలో గోవులు కట్టేసి మంచి నీళ్లు పెట్టి దానికి మళ్ళీ ఫ్యాన్ కూడా వేసి పెట్టారు. అండ్ వచ్చే భక్తుల కోసం చలవ పందిరి వేశారు. అక్కడ వచ్చేసి జలప్రసాదం. అంటే అన్ని విధాలుగా పబ్లిక్కి అన్ని విధాలుగా దేవుడు చాలా బాగా చూశారు. అంటే దేవుడిని అలంకరించడం కానివ్వండి, విగ్రహం కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయి. అంటే ప్రతిదీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తున్నారు. ఏదో పైన ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు అన్నట్టు కాకుండా మనం కూర్చోడానికి కూడా చూడండి, మొత్తం టేబుల్సే. ఇవన్నీ టేబుల్సే. ఎవరైనా అలసిపోయి కూర్చున్నా కూడా మొత్తం టేబుల్స్ మీద కూర్చోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ని బట్టి నేను ఇంకా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.